ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుండి డైట్ మైదానంలో నిర్వహిస్తున్న ఆయుధ చండీ యాగంతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తుంది. లోక కళ్యాణం, సర్వ మానవలి సుభిక్షం కోసం శ్రీకృష్ణ పీఠం అధోని ఆధ్వర్యంలో 85వ చండీ యాగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీకృష్ణ పీఠాధిపతి కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ పర్యవేక్షణలో ఈ సర్వదేవత ఆరాధన కార్యక్రమాల్లో పాటు యజ్ఞ హోమాది కార్యక్రమాలు, మహిళలకు సామూహిక కుంకుమార్చనలు కొనసాగుతున్నాయి. ప్రతిరోజు వేకువజాము నుండి రాత్రి 8 గంటల వరకు పూజాది కార్యక్రమాలు, యజ్ఞ హోమాది కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు కొనసాగుతుండటంతో ఆదిలాబాద్ లో పండుగ వాతావరణం నెలకొంది. జనవరి 6వ తేదీ వరకు ఇది కొనసాగనుంది. చండీ యాగంలో ప్రతిరోజు దాదాపు 10,000 మంది భక్తులు హాజరవుతుండగా వందల సంఖ్యలో జంటలు సామూహిక హోమంలో పాల్గొంటున్నారు. దాదాపు 5,000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఉచిత తీర్థ ప్రసాద వితరణ చేపడుతున్నారు. ఆయుధ చండీ, అతిరుద్ర, శ్రీ మహాగణపతి, మహాసౌర, శ్రీ సుదర్శన, లక్ష్మీనారాయణ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం చతుర్వేదాలతో పాటు ఈ యాగాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ యాగాన్ని విశ్వశాంతిని ఆకాంక్షిస్తూ చేయడం జరుగుతుంది. విశ్వములో సమస్తమైనటువంటి జీవరాశులు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు అభివృద్ధి చెందాలని, ప్రతి మానవుని యొక్క మేధస్సు శక్తి పెరిగి విద్య అభివృద్ధి చెందాలని, ఆరోగ్యంతో ఉండాలనే ఉద్దేశంతో ఈ యాగాన్ని చేయడం జరుగుతుంది. ప్రకృతి మనకి సమతుల్యత చేసి మనకి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యాగాన్ని చేస్తూ సంకల్పించడం జరిగింది. కాబట్టి ఈ యాగం 16 రోజుల పాటు ఈ మహాయాగాన్ని 22వ తారీఖు నుంచి జనవరి 6 వరకు జరుగుతుంది యాగం. కాబట్టి అందరూ కూడా, ప్రజలందరూ కూడా పాల్గొని తరించాలని కోరుకుంటున్నాం. నిత్యం జరిగేటువంటి హోమాలతో పాటు సుదర్శన హోమాలు, ఇంకా కుబేర లక్ష్మీ హోమాలు కూడా జరుగుతాయి. అలాగే రుద్రాభిషేకాలు జరుగుతాయి. అలాగే ఈరోజు ప్రత్యేకించి లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణం కూడా సాయంత్రం జరుగుతుంది. ఆదిలాబాద్ పట్టణంతో పాటు చుట్టుపక్కల 8 మండలాలు, పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని కిన్వట్, నాందేడ్, భోకర్, చంద్రపూర్, యావత్మల్ ప్రాంతాల భక్తులు ఈ పూజలో పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొంటుంటారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ మొదటి 3 రోజుల యాగంలో పాల్గొనగా ఆదిలాబాద్ పట్టణంలోని హిందూ ధార్మిక సంస్థలతో పాటు ఇతర స్వచ్ఛంద సంస్థలు ఇక్కడి పూజ నిర్వహణ సేవలో పాల్గొంటున్నాయి. ఈ యాగాన్ని 84 యాగాలు మొత్తం దేశం మొత్తంలో చేసి 85వ మహాయాగం ఆదిలాబాద్లో చేయడం జరుగుతున్నది. ఇది 22వ తారీఖు రోజు ప్రారంభమై 6వ తారీఖు వరకు ఈ యాగాలన్నీ ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోక కళ్యాణార్థం మనం అందరం సుభిక్షంగా ఉండాలి, పంటలు మంచిగా పండాలి, వర్షాలు మనకు ప్రతిదీ మనకు సంబంధంలో అంటే భగవంతుని ఆధ్వర్యంలో మనం ఉంటున్నాం. కాబట్టి ఆ భగవంతుని ఆశీర్వాదాలు మన మీద ఎప్పుడు ఉండాలని ఆ స్వామీజీ ఈ నిర్ణయం తీసుకొని ప్రతి చోట యాగాలు నిర్వహిస్తున్నాడు. అలాగే ఆ స్వామీజీకి ఆదిలాబాద్లో కాదు ఎక్కడెక్కడి నుండో వచ్చి ఆ స్వామీజీకి అందరూ ప్రత్యక్షంగా అంటే ఆ ధన రూపంలో కావచ్చు, లేకపోతే ఇక్కడ పని చేయడం రూపంలో కావచ్చు, ప్రతిదీ ఏదైతే ఆ అన్నదాన కార్యక్రమం కావచ్చు, లేకపోతే సేవ రూపంలో కావచ్చు, ఇక్కడ సేవ చేసుకోవడానికి అందరం వస్తున్నాం. ఇక్కడ ప్రతి హిందూ సంఘాలు పార్టీలకు అతీతంగా అందరూ మేము హిందువులం, మేమందరం ఒకటే అనే విధంగా వచ్చి ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. రోజు మధ్యాహ్నం అన్నదాన ప్రసాద కార్యక్రమం ఉంటుంది. రోజు 5,000 మంది ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు, మహాప్రసాదం తీసుకుంటున్నారు. మరియు పొద్దున 6 గంటలకి హోమం ఉంటుంది. ప్రతిరోజు ఒక్కొక్క హోమం ఉంటుంది, ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. పిల్లలు కాని వాళ్ళకి పిల్లల గురించి కానీ, పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కాని వాళ్ళ గురించి కానీ, మరియు జాబులు రాని వాళ్ళకు జాబుల గురించి కానీ ప్రతిరోజు ఒక్కొక్క విశిష్టతతోటి ఒక్కొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఒక యాగానికి ఒక విశిష్టత